నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం వైభవం ఏంటో, సంపూర్ణంగా సమస్త సర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కుక్కే సుబ్రహ్మణ్య ఆలయాన్ని ఏ విధంగా దర్శించాలో, ఎలాంటి ప్రత్యేకమైన పూజలు నిర్వహించుకోవాలో పరిశీలిద్దాం. బెంగుళూరుకి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన ఆలయం కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం. ఈ ఆలయానికి కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం అనే పేరు రావటం వెనుక ఒక అంతరార్థం ఉంది. కుక్కే అంటే గుహ అని అర్థం. ఈ ప్రాంతం అంతా కూడా గుహలతో, అరణ్యాలతో నిండి ఉంటుంది కాబట్టి దీన్ని కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం అనే పేరుతో పిలుస్తారు. కుక్కే అంటే శివలింగం అనే అర్థం కూడా ఉంది. ప్రాచీన కాలంలో ఇక్కడ భక్తులు శివలింగాలు బుట్టల్లో తీసుకుని వచ్చేవాళ్ళు కాబట్టి ఈ క్షేత్రానికి కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం అనే పేరు వచ్చింది. జాతకంలో ఎవరికైనా సరే నాగదోషాలున్నా, నాగశాపాలున్నా వాటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి ప్రత్యేకమైన పూజలు నిర్వహించుకోవాలి. కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రము కుమారధారా నదీ తీరంలో ఉంది. ఈ కుమారధారా నది గురించి మనకు పురాణాల్లో చాలా అద్భుతంగా వివరించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దేవసేనానిగా పట్టాభిషిక్తుణ్ణి చేసేటప్పుడు ఈ కుమారధారా నదిలోని జలంతోనే అభిషేకించారని, అలాగే తారకాసుర సంహారం తర్వాత కుమారస్వామి వారు తన వేలనేటటువంటి ఆయుధాన్ని ఈ కుమారధారా నదిలోనే ముంచారని, దానివల్ల ఎవరైతే కుమారధారా నదిలో స్నానాన్ని ఆచరిస్తారో వాళ్ళు సంపూర్ణంగా చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చని స్థల పురాణంలో మనకు చెప్పడం జరిగింది. కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళినప్పుడు ముందుగా కుమారధారా నదిలో స్నానాన్ని ఆచరించాలి. ఆ తర్వాత తూర్పు వైపు నుంచి దేవాలయంలోకి ప్రవేశించాలి. దేవాలయంలోకి ప్రవేశించగానే అక్కడ మనకి గరుడ ధ్వజం కనిపిస్తుంది. ఆ గరుడ ధ్వజం అనేది వెండి రేకులతో తయారు చేయబడి ఉంటుంది. ఈ గరుడ ధ్వజానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, ఈ క్షేత్రంలో వాసుకి సర్పం అదృశ్య రూపంలో సంచరిస్తూ ఉంటుంది. ఆ వాసుకి సర్పం నుంచి వచ్చేటటువంటి విషజ్వాలలు భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఉండటానికి ఆ గరుడ ధ్వజం పైన వెండి రేకులను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, గరుత్మంతుడి బారి నుంచి వాసుకి సర్పాన్ని, ఆదిశేషువుని కాపాడి సుబ్రహ్మణ్య స్వామి రక్షణ కల్పించాడని, అందుకే ఈ క్షేత్రంలో గర్భగుడిలోకి ప్రవేశించగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితో పాటు వాసుకి సర్పాన్ని, ఆదిశేషువు సర్పాన్ని కూడా గర్భగుడిలో దర్శనం చేసుకోవచ్చని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. అంటే సర్పాలకు సుబ్రహ్మణ్య స్వామి అభయం ఇచ్చినటువంటి క్షేత్రం కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం. అందుకే సంపూర్ణంగా సమస్త సర్పదోషాలను పోగొట్టే శక్తి ఈ కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి ఉంటుంది. ఈ క్షేత్రంలో ప్రత్యేకంగా ఎవరికైనా సరే నాగదోషాలు ఉన్నట్లయితే ఆ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి ఆశ్లేష పూజ అనే ఒక ప్రత్యేకమైనటువంటి పూజను నిర్వహిస్తారు. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళైతే జీవితంలో ఒక్కసారైనా సరే ఈ ఆశ్లేష పూజ నిర్వహించుకోవాలి. అలాగే జాతకంలో సర్పశాపాలు ఉన్నట్లయితే ఆ సర్పశాపాల వల్ల ఎదురయ్యే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో సర్ప సంస్కారం అనే ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని కూడా అక్కడి పూజారులు నిర్వహిస్తారు. కాబట్టి ఆశ్లేష పూజ, సర్ప సంస్కారం అనే రెండు ప్రత్యేకమైనటువంటి శక్తివంతమైన పూజల ద్వారా సమస్త సర్పదోషాలను సంపూర్ణంగా పోగొట్టే శక్తి కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి ఉంది. ఈ క్షేత్రంలో తెల్లవారుజామున 5 గంటలకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సుప్రభాతం మనకు వినిపిస్తుంది. ఆ తర్వాత దేవస్థానం వాళ్ళు గోవుకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. గోపూజ చేసి గోవుకు హారతి ఇచ్చి గోవుకి ఆహారం తినిపించిన తర్వాతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజను నిర్వహిస్తారు. గోపూజ పూర్తయిన వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సహస్రనామ పూజ ఉంటుంది. దీన్ని కోలాలు సహస్రనామ పూజ అనే పేరుతో పిలుస్తారు. ఈ కోలాలు సహస్రనామ పూజను దర్శనం చేసుకోవటం ద్వారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఆ తర్వాత ఉదయం 9 గంటలకి వేదపారాయణ ఉంటుంది. మళ్ళీ 10 గంటలకి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము, స్వామివారికి సంబంధించినటువంటి సహస్రనామ పూజలు, హారతులు ఇవన్నీ కూడా జరుగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇక్కడ చక్రహారతి, కూర్మహారతి ఇలా రకరకాలైనటువంటి హారతులు ఇస్తారు. ఆ హారతులు దర్శనం చేసుకున్నాక శంఖ జలాలు భక్తుల మీద సంప్రోక్షణ చేస్తారు.
ఆ సంప్రోక్షణ ద్వారా సమస్త జాతక దోషాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి జాతక చక్రంలో ఉన్నటువంటి 144 రకాల కాలసర్పదోషాలు పోగొట్టుకోవటానికి, సర్పశాపాలను అధిగమించటానికి కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకోవాలి. ఆశ్లేష పూజ లేదా సర్ప సంస్కారం నిర్వహించుకోవటం ద్వారా సంపూర్ణంగా సర్పదోషాలు, సర్పశాపాలు తొలగింపజేసుకొని సర్పదేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఫాల్గుణ శుక్ల చవితి సందర్భంగా పుత్ర గణపతి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడం ద్వారా గణపతి అనుగ్రహానికి ఏ విధంగా పాత్రలం కావచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ప్రకృతితో తాదాత్మ్యం పొందిన జీవుడు కంటే సర్వచైతన్యాన్ని ఇస్తూ తాదాత్మ్యం చెందని పరమాత్మ ఉత్తముడు. అది తెలుసుకోవాల్సింది ఈశ్వరుడు. అందుకే అక్కడికి వచ్చేటప్పటికల్లా అక్షరాత్ అపి అన్నాడు. ఇక్కడ క్షరమతీతోహం, క్షరము కంటే అతీతుడనై, ఎందుకంటే అది జడ జగత్తు, దానికేం చెప్పక్కర్లేదు. అందుకు క్షరమతీత. ఇక్కడ అక్షరాదపి చోత్తమ, అవ్యక్తమైన ప్రకృతిలో ఈ చైతన్యం కదా, అందుకు వాడు చైతన్యుడు. కానీ ఈ చైతన్యం ప్రకృతితో తాదాత్మ్యం చెంది కనుక పరిచ్ఛిన్న చైతన్యం, ఆయన అపరిచ్ఛిన్న చైతన్యం ఇక్కడ. అందుకే అక్షరాదపి చోత్తమ అతోస్మి. ఆ కారణం చేత లోకే వేదేచ, లోకమనందు వేదమనందు కూడా ప్రతిత పురుషోత్తమ, పురుషోత్తముడిగా నేను పాపులర్ అయి ఉన్నాను అన్నాడు ఇక్కడ. ప్రతిత అంటే ప్రసిద్ధి చెంది ఉన్నాడు. నన్ను పురుషోత్తముడిని ఎందుకంటారంటే, మునుపు చెప్పిన క్షరపురుషుడి కంటే అక్షర పురుషుడి కంటే అతీతముగా ఉత్తమంగా ఉన్నాను కనుక నన్ను పురుషోత్తముడు అంటారు. ఇప్పుడు పురుషోత్తమ అనే మాటకు అర్థం తెలిసింది కదా. పురుషుల్లో ఉత్తముడు నిజమే. మొత్తం పురుషుడిలో అంటే శరీరంలో ఉన్న నేను అని తాదాత్మ్యం చెంది ఉన్నామే, దానిలో ఉత్తమం ఆయనేనండి. మిగిలిందంతా ఉత్త, అదొక్కటే ఉత్తమం. ఆ ఉత్తమాన్ని పట్టుకోవాలి ఇక్కడ. ఉత్తను విడిచిపెట్టి ఉత్తమాన్ని పట్టుకో. ఇక్కడ మిగిలినంతా వేస్టే. ఆయన లేకపోతే ఇదంతా వేస్టే. కనుక వేస్ట్ని పట్టుకు వేలాడుకు. ఎవడు ఉండడం వల్ల ఇది పనికొచ్చేటట్టు కనిపిస్తోందో వాడొక్కడే పనికొచ్చేవాడు, వాడిని పట్టుకో. వాడు ఉత్తమోత్తముడు, వాడిని మించింది మరొకటి లేదు. అందుకే పురుషోత్తమ అనే మాట గొప్ప మంత్రమైందండి. భగవానుడి పేర్లు 2 కనబడుతున్నాయి, ఒకటి వాసుదేవ, ఒకటి పురుషోత్తమ. 2 ఎంత రమ్యమైన నామం దొరికింది. ఇప్పుడు పురుషోత్తమ శబ్దం అంత ఉత్కృష్టంగా ఉన్నది కనుక నన్ను ఈ విధంగా అంటారు. నేను ఈ విధంగా పురుషోత్తముడిగా ప్రసిద్ధి చెందాను అంటున్నాడు ఎవడు? పురుషోత్తముడైన కృష్ణ పరమాత్మ. అక్కడున్నాడు పురుషోత్తముడు, వింటున్నాడు అర్జునుడు అనబడి పురుషుడు. ఆ దృశ్యాన్ని ఒక్కసారి చూడాలి. కనుక నేను నువ్వు ఇద్దరం పురములతోనే ఉన్నాం. నా శరీరం కూడా క్షరమైన దేహంలాగే కనబడుతోంది. అలాగే దేహాలకు ఆధారమైన అవ్యక్తమైన బీజం ఒకటి ఉంటుంది, అది నీకుంది, నాకు లేదు. నేను రెండింటికి అతీతుండే. ఇలా కనబడటం ఉందే, నా మాయాశక్తితో కనబడుతున్నాను కానీ నేను వీటన్నిటికీ అతీతుండే సుమా. అది ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నాడు భగవానుడు. అది పురుషోత్తమ తత్వ ప్రతిపాదన జరిగింది కనుకనే నేను వీటికంటే ఉత్కృష్టైన ఈశ్వరుడును. ఈశ్వరుడు అంటే భగవత్పాల్ వారు అంటారు, ఈశ్వర సర్వజ్ఞ నారాయణాక్ష ఈశనశీల అన్నారు ఇక్కడ. ఈశనశీలుడు అంటే సర్వజగత్తును శాసించే స్వభావం కలిగిన నారాయణుడు నేనే ఈశ్వరుణ్ణి, నన్ను పురుషోత్తముడు అంటారు అంటూ నారాయణ తత్వ వ్యాఖ్యానం గొప్పగా జరిగినది. అంటే నారములు అంటే క్షరాక్షరములే నారములు, వాటిని అయనముగా వాటికి ఆశ్రయంగా అధిష్టానముగా ఉన్నవాడు నారాయణుడు. ఇప్పుడు ఇది సరిపోయినది కనుక పురుషోత్తమ నారాయణ ఈ నామాలకు అర్థం చెప్పుకున్నాం. అందుకే లోకేచ వేదేచ, లోకమునందు వేదమునందు కూడా నాకు ఈ పేరు ప్రసిద్ధి అన్నాడు. అయితే లోకం అంటే అర్థం ఏంటి? ముల్లోకాల్లో పురుషోత్తముడు అంటే ఆయన అంటారు కదండి అని కాదుట. లోకం అంటే శాస్త్రం అని అర్థం. వేదము ప్రధానం. వేదాన్ని అనుసరించి వచ్చిన శాస్త్రములు, కావ్యములు, వీటన్నిటికీ లోకములు అని పేరు. లుక్ దాతవు నుంచి లోకం వచ్చింది. లుక్ అంటే సంస్కృతంలో లుక్ అంటే చూచుట అని అర్థం అండి. జనని సంస్కృతంబు సకల భాషలకును, అది తెలుసుకుంటే చాలు. కానీ లుక్ అంటే చూచుట, నీకు చూపించేదేదో అది లోకం అంటే శాస్త్రం అని అర్థం. శాస్త్రం ద్వారానే చూస్తావు కదా, జ్ఞానం తెలుసుకుంటావు కదా. అందుకే శాస్త్రములన్నిటికీ లోకములని పేరు, కావ్యాలకు లోకములని పేరు. అందుకే నన్ను అటు వేదాల్లోనూ, వేదాన్ని అనుసరించి వచ్చినటువంటి పురాణముల్లోనూ, ఇతిహాసాల్లోనూ, ధర్మశాస్త్రాల్లోనూ, కావ్యాల్లోనూ కూడా నన్ను పురుషోత్తముడని అందుకే అంటారు నాయన. ఎందుకంటారు? క్షరపురుషుడు కంటే అక్షర పురుషుడు కంటే ఉత్తముణ్ణి గనక నన్ను పురుషోత్తమ అంటారు, అతీతుణ్ణి గనక నన్ను పురుషోత్తముడు అంటారు. అయితే ఎక్కడెక్కడన్నారు వేదంలో చెప్పాలి కదా. కావ్యాల్లో అంటే మనకి ఎన్నో చోట్ల తెలుసు.
సరిగ్గా ముండకోపనిషత్తులో దివ్య హ్యమూర్త పురుష అక్షరాత్ పరత అక్కడ వచ్చింది ఆ శబ్దం. అక్షరాత్ పరత పురుష, పూర్ణుడు అక్షరముల కంటే, అక్షరుడు కంటే అతీతుడు. అదేవిధంగా ముండకంలో మరొక చోట మహత పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుష పరః, ఇది కఠోపనిషత్తులో మంత్రం వెళ్తున్నాం. పురుషాన్ నపరం కించిత్ సా కాష్ఠా సా పరాగతి. అందుకే ఇక్కడ చెప్పబడుతుంది అంటే అవ్యక్తం అన్నిటికంటే గొప్పది. అంటే వ్యక్త దశలో ఉన్న ప్రకృతి కంటే అవ్యక్తమైన ప్రకృతి, దానికంటే గొప్పది అవ్యక్తమైన ప్రకృతితో తాదాత్మ్యం చెందిన జీవుడు. వాడికంటే గొప్పవాడు పరమేశ్వరుడు, ఆయన్ని మించింది మరొకట్లేదు. అని అవ్యక్తాత్ పురుష పరః, అవ్యక్తము కంటే పరుడైన వాడు ఆ పురుషుడు, అసలు పురుషుడు. ఆ పురుషుని కంటే గొప్పది మరొకట్లేదు. పురుషాన్ నపరం కించిత్ సా కాష్ఠా సా పరాగతి, అంటే అది అల్టిమేట్, దాని మించి మరొకటి లేదు. కళా కాష్ఠ అని చదువుతున్నాం కదా, కాష్ఠ అంటే ఇదే అర్థం అండి. ఇక్కడ దాన్ని మించినది మరొకటి లేదు. కాష్ఠ లలితా శాస్త్రంలో ఇది వస్తున్నది. తత్వం ఒక్కటే, అక్కడైనా ఎక్కడైనా కూడా తత్వం ఒకటే చెప్పబడుతుంది. అందుకే పురుషాన్నపరం కించిత్ సా కాష్ఠా సా పరాగతి. కనుక అవ్యక్తమును మించినటువంటి వాడు నారాయణుడు, ఆయనే పురుషుడు అసలు. ఆయన మించిన పురుషుడు లేడు కనుక ఆయన పురుషోత్తముడు అంటున్నారు అని నన్ను అంటారు నాయన అన్నాడు ఇక్కడ. అయితే నన్ను ఈ విధంగా ఎవడు తెలుసుకోగలడు అంటే అసమ్మూఢుడైన వాడే తెలుసుకోగలడు అన్నాడు. తర్వాత చూడండి ఇక్కడ, యో మాం ఏవం అసమ్మూఢ, యో మామేవం అసమ్మూఢ, నన్ను ఈ విధముగా, నన్ను మాత్రమే, ఈ విధముగా మాత్రమే, అంటే పరమాత్మను మాత్రమే తెలుసుకోవాలి. ఈ పద్ధతిలోనే తెలుసుకోవాలి, మరి పద్ధతి లేదు. క్షరము అక్షరము తెలుసుకో, ఈ రెండింటికి అతీతులను తెలుసుకో. నీ లక్ష్యం అతీతుడు, క్షరాక్షరాలు పట్టుకు వేలాడడం కాదు, అది పట్టుకునే ప్రయత్నం చేయాలి. మామేవ అన్న అర్థం తీసుకో, అంటే నన్ను మాత్రమే, ఈ విధముగా నన్ను ఏ అసమ్మూఢుడు తెలుసుకుంటున్నాడో, అంటే మూఢత్వము లేనివాడు అసమ్మూఢుడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు చాలా మానసిక శాంతికి సంబంధించినటువంటి విశేషకరమైనటువంటి సుదినం. ప్రతి వాళ్ళకి కావలసింది మానసిక శాంతి కదండి. మానసిక శాంతికి కారకుడు ఎవరు? చంద్రుడు. అందుచేత ఈ ఫాల్గుణ శుద్ధ విధియ నాడు చంద్రుని తప్పనిసరిగా దర్శించుకునేటువంటి తత్వం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అంటే రాత్రి సమయంలో చంద్రుని చూసి నమస్కారం చేసి ఒక వెండి గ్లాసులో పాలు పోసి ఆ కిరణతత్వాలు కొద్దిగా పడినా సరే వాటిని గనక మీరు స్వీకరించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం వస్తుంది. అంతేకాదు, మీ అరచేతిని ఈరోజు తప్పనిసరిగా నిద్ర నుంచి లేస్తూనే చూసుకొని ఓం చంద్రాయ నమః అనుకోవాలి. ఇలా గనక అనుకున్నట్లయితే తప్పనిసరిగా అరచేతి దర్శనం వల్ల అభీష్ట సిద్ధి మీకు లభ్యపడుతుంది. అంటే మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడాను నెరవేర్చుకోవడానికి చక్కటి అవకాశాన్ని చంద్రుడు మనకు కలిగిస్తాడు. ఆయన సాక్షాత్తు ఈశ్వరుని యొక్క తలపైన చాలా చక్కగా అలంకరింపబడ్డటువంటి స్వామివారు కదా. అందుచేతనే చంద్రశేఖర 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 రక్షమాం అనుకుంటూ ఉంటాం. ప్రతినిత్యం ఎవరైతే చంద్రశేఖర అష్టకాన్ని చదువుతారో వారికి కూడాను అభీష్టాలన్నీ కూడా సిద్ధిస్తాయి అంటోంది శాస్త్రం. అంతేకాకుండా ఇష్టమైనటువంటి ప్రార్థన చేసుకున్న అనంతరం అరచేతిలో మీరు ధనాన్ని ఉంచుకోండి. మీ అరచేతిలో రూపాయి బిళ్ళలు ఉంచుకొని కళ్ళకు అద్దుకొని మీరు చేసేటువంటి వ్యాపారంలో కానీ అక్కడ గనక ఆ రూపాయి బిళ్ళలను గనక ఉంచినట్లయితే చాలా వృద్ధిలోకి మీ వ్యాపారం వచ్చి తీరుతుంది. ఈరోజు అంత గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావం.
రూపాయి బిళ్ళలను అరచేతిలో ఉంచుకొని కళ్ళకద్దుకొని మీరు వ్యాపారం చేసేటువంటి వ్యాపార స్థలిలో క్యాష్ బాక్స్ దగ్గర ఉంచుకొని నమస్కారం చేయండి. దానివలన చాలా చక్కగా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మానసిక శాంతితో మీరు జీవితాన్ని గడుపుతారు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్షశ్రియందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం శశిరతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 6:22 తిథి విధియ ఉదయం 7:14 వరకు, తరువాత తదియ తెల్లవారుజామున 4:04 వరకు, నక్షత్రం రేవతి రాత్రి 8:33 వరకు, వర్జం ఉదయం 9:48 నుంచి 11:14 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:52 నుంచి 9:40 వరకు, మరల రాత్రి 11:13 నుంచి 12:01 వరకు, అమృతకాలం సాయంకాలం 6:24 నుంచి 7:50 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:45. నేటి విశేషాలు. మంగళవారం రోజున మనం అప్పు తీర్చడం ద్వారా అప్పులు తొందరగా తీరిపోతాయి. శ్రీ గణేశ రుణంచింది అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారాను, రుణహర్తృ గణేశ స్తోత్రం, రుణహర్తృ నృసింహ స్తోత్రం, రుణహర్తృ అంగారక స్తోత్రం వీటిని పారాయణ చేసుకోవడం ద్వారాను, అంగారకమహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయ అనే మంత్రాన్ని జపిస్తూ మన రుణ సంఖ్య ఎంతైతే ఉందో అంత నేల మీద బుగ్గుతో రాసి ఎడంకాలతో చెరిపేయడం ద్వారాను ఈ దోషాలు, రుణ దోషాలు తొలగిపోతాయి. అంటే మామూలుగా మనం భౌతికంగా చేసే అప్పులే కాదండి, మాతృరుణం పితృరుణం లాంటి దోషాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనం నివారించుకోగలుగుతాం. మాతృ రుణం తీర్చుకోలేం, కానీ మన వల్ల తల్లికి కష్టం కలిగినట్లయితే ఆ దోషాలు తొలగిపోతాయి. మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి పూజ చేయడం, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీస పారాయణ చేయడం, అప్పాలను నివేదన చేయడం మొదలైన చర్యల ద్వారా విజయాలు లభిస్తాయి. నేటి ఆణిముత్యాలు. గమ్యం దూరమైన పయనాన్ని ఆపవద్దు, మార్గం కష్టమైన ప్రయత్నాన్ని ఆపవద్దు. శుభాలు నిండుగా జరగాలి తల్లి అని సోది చెప్పి బయలుదేరడానికి సిద్ధపడింది.
నీకు కూతురు ఉంది, కొడుకు ఉన్నాడు, కానీ ఆ కూతురు వారం క్రితం ఉద్యానవనానికి వెళ్ళింది, అక్కడ ఓ రాజకుమారుణ్ణి చూసింది. ఆయన ఎవరో కాదు, గరుత్మంత వాహనం మీద తిరిగేటటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, 3 లోకములకు అధిపతి. యథార్థమునకు ఆయన కోసమే నీ కూతురు పుట్టింది, నీ కూతురు కోసమే ఆయన అవతారంగా వచ్చాడు. వాళ్ళిద్దరికీ కళ్యాణం జరగాలి. ఆ పిల్లని ఇవ్వనంటావేమో, హఠం చెయ్యకే అమ్మా, కాసేపట్లో పెళ్లి మాట్లాడడానికి ఓ పెద్ద ఆవిడ వస్తోంది, పిల్లనిచ్చి పెళ్లి చెయ్యవే, లేకపోతే ఉపద్రవం వస్తుంది అమ్మ, నా మాట నమ్ము, శుభాలు జరుగుతాయి, మళ్ళీ పెళ్లికి వచ్చి తాంబూలం పుచ్చుకుంటానని చెప్పి లేచి తాంబూలం పుచ్చుకొని సంతోషంగా బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ సోది చెప్పి ఆవిడ అలా వెడుతోంది. ఒకళ్ళ మాత ఇలా వచ్చింది, కానీ ఆ ఒకళ్ళ మాత ఈ సోది చెప్పిన ఆవిడ తన కొడుకే అని గుర్తుపట్టలేదు. అది ఆయన మాయ. ఈవిడ లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత ధరణీదేవికి అనుమానం వచ్చింది. ఈవిడ చెప్పింది నిజమేనా, నిజంగా అలా చూసిందా పద్మావతి ఎవరినైనా అని అనుమానం వచ్చి లోపలికి వెళ్ళి అడిగింది. అమ్మా నిజం చెప్పు, నా గుడ్డలు బద్దలైపోతాయి, కూతురివి తల్లికి చెప్పకపోతే ఎవరికి చెప్తావమ్మా, ఎవరినైనా చూశావా, మోహించావా, నిజం చెప్పండి అంటే ఆవిడంది, నల్లనివాని మేలి చిరునవ్వులవాని సురారి గొంతుగల్ గిల్లెడువాని కాంతులులికించు కనుంగవవాని సూట్కికిన్ చల్లనివాని కంటి విలసన్నవరత్న కిరీట సుప్రభావెల్లిత మౌళివాని ప్రభ విష్ణు విలాసుని శ్రీనివాసుని. కరుణశ్రీ గారి పద్యం ఎంత అందంగా రాశాడు మహానుభావుడు. అవునమ్మా నిజమే, నల్లనివాని మేలి చిరునవ్వులవాని, ఒక నల్లనివాడిని చూశాను, మంచి చిరునవ్వులతో ఉన్నాడు. సురారి గొంతుకల్ గిల్లెడువాని, రాక్షస సంహారం చేసేటటువంటి వాడు. కాంతులులికించు కనుంగవవాని, ఆ కళ్ళల్లోంచి ఎటువంటి కాంతులు. విలసన్నవరత్న కిరీట సుప్రభా వెళ్లిత మౌళివాణి, గొప్ప కిరీటం తల మీద ధరించినటువంటి వాడు. ప్రభ విష్ణు విలాసుని శ్రీనివాసుని. నిజమేనమ్మా చూశాను, అప్పటి నుంచి నా మనసు ఆయన కోసం బెంగపెట్టుకుని ఎప్పుడు ఏం చేస్తున్నా ఆయనే గుర్తొచ్చి రాళ్ళు పెట్టి కొట్టారు చిలికెత్తెలు, వస్తాడో రాడో అని బెంగపెట్టుకుని జ్వరం వచ్చిన మాట నిజమేనమ్మా. సోది చెప్పిన ఆవిడ యథార్థమే చెప్పింది. విరికై తుమ్మిదలీల నా హృదయము విళ్ళూరు నెల్లప్పుడు హరికై సత్కరుణాసుధాల హరికై ఆనందమందాకిని చెరికై నిచ నివాస శేష గిరికై సంతృప్త దైత్యేభ కేసరికై సుందర మందహాస సుషమా సౌభాగ్య సంచారికై. ఇది కూడా కరుణశ్రీ గారి పద్యం. ఎంతో అద్భుతమైన పద్యాలు రాశాడు మహానుభావుడు. విరికై తుమ్మిదలీల నా హృదయము విళ్ళూరు నెల్లప్పుడు, పువ్వు కోసం తుమ్మిరి తిరిగినట్టు నా మనసు ఏం చేస్తున్నా ఆయన కోసమే తిరిగి 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 మళ్ళీ వస్తాడో రాడో అని బెంగపెట్టుకుని జ్వరం వచ్చిందమ్మా, నన్ను అనుగ్రహించు, తప్పకుండా ఆయనతో పెళ్ళయ్యేటట్టు చూడమ్మా అంది. ఈ లోపల చిలికెత్తెలు గబగబా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పరిగెత్తు వచ్చారు. వచ్చి అమ్మ అమ్మ ఎవరో పెద్ద విట్ట వచ్చింది పెళ్లి మాటలకన్నారు. వెళ్ళింది గబగబా ఆకాశరాజుకి చెప్పింది. ఇద్దరు వచ్చారు, అక్కడ కూర్చున్నారు. ఒకళ్ళ మాత వచ్చింది, మాకు కొడుకున్నాడు, ఆ అబ్బాయి శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వాడు, వశిష్ఠ గోత్రంలో పుట్టినవాడు, చంద్రవంశం వాడు, తల్లి దేవకీదేవి, తండ్రి గారేమో వసుదేవుడు, అన్నగారు బలరాముడు, చెల్లెలి సుభద్ర, నల్లగా ఉంటాడని కృష్ణుడు అని పేరు పెట్టారు. ఆయనే ఇప్పుడు ఈ కొండ మీద ఉంటున్నాడు. 3 లోకాలకు అధిపతి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయనకిచ్చి వివాహం చేయవలసిందిగా నీ కూతుర్ని అభ్యర్థించడానికి వచ్చానని అనగానే ఆకాశరాజు గారు కూడా వచ్చాడు, సంతోషించాడు. ఇప్పుడే కదా సోది చెప్పి ఆవిడ వచ్చి చెప్పింది, వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినవారు, అయోనిజ, తప్పకుండా వివాహం చెయ్యాలని నిర్ణయం చేసి శుకబ్రహ్మకి కబురు చేసి శుకబ్రహ్మని పిలిపించారు. పిలిపించి చైత్రశుద్ధ సప్తమి నాడు లేఖ రాయించారు. ఈ నారాయణపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించేటటువంటి ఆకాశరాతనబడేటటువంటి నేను వెంకటాచలంలో విడిది చేసి ఉన్నటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడి పాదార విందములను స్మరించి నమస్కరించి వ్రాయు లేఖార్థములు అని, అయ్యా నాకు అయోనిజయై లభించినటువంటి కుమార్తె అయిన పద్మావతీదేవిని తమరి శ్రీచరణములయందు సమర్పించడానికి పెద్దలైన శుకబ్రహ్మాదుల చేత నిర్ణయింపబడినది కాన వచ్చే వైశాఖ మాస శుక్లపక్ష దశమి శుక్రవారం నాటి సాయంకాలం మా నారాయణపురంలోనే కన్యాదానం చెయ్యడం పెద్దల చేత నిర్ణయింపబడిన సత్సంప్రదాయం కనుక మీరు 7 కొండల మించి తరలి వచ్చి మా పిల్లని స్వీకరించి వివాహాన్ని చేసుకోవలసిందిగా అభ్యర్థిస్తున్నాను, మీ అంగీకారం తెలియచేయవలసింది అని పత్రం రాసి ఆకాశరాజు గారు సంతకం పెట్టి శుకబ్రహ్మకిచ్చి కొండ మీదకి పంపించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఓ నరోత్తమ, అసలు రహస్యాన్ని చెబుతున్నాను విను. లోకులకు మేలుకోరు నేను నీ సహాయంతో దేవద్వేషులను శిశుపాలుణ్ణి సంహరించటానికై నేను అవతరించాను. హిడంబుడు, బకుడు, కిర్మీకుడు అనే రాక్షసులు రావణాసురుడితో సమానమైన బలం గలవారు. వారు విప్రులను, యజ్ఞాలను నాశనం చేస్తూ ఉంటారు. వారిని భీమసేనుడు వధించాడు. అలాగే ఘటోత్కచుడు మాయాబలంతో అలాయుధుణ్ణి వధించాడు. ఆ ఘటోత్కచుడిని కూడా ఉపాయంతో నేను కర్ణుడి శక్తి ఆయుధంతో చంపించాను. అలా గనుక చంపించకపోతే నేను మరొక విధంగా అతన్ని వధించవలసి ఉండేది. ఈ పనిని ఇంతకు ముందే చేయాలి, కానీ చేయలేదు. ఎందుకంటే నీకు సంతోషం కలిగించాలని ఇంతకుముందే అతన్ని చంపలేదు. అతన్ని చంపటానికి ఒక కారణం ఉంది, విను. ఘటోత్కచుడు రాక్షసుడు, విప్రులను ద్వేషిస్తూ ఉంటాడు. యజ్ఞయాగాదులు చేసేవాళ్ళను ద్వేషిస్తూ ఉంటాడు. యజ్ఞాలను ద్వేషిస్తూ ఉంటాడు. ధర్మాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. ధర్మం తట్టే ఉన్నట్టుండి ధర్మాన్ని నాశనం చేస్తాడు. అందుచేత అతడు ఏ రోజుకైనా తండ్రికి కూడా శత్రువే. అందుచేత అతడు పాపాత్ముడు. కనుకనే అతడిని చంపించాను, రాక్షస బుద్ధి వాడికి. అలాగే ఇంద్రుడిచ్చిన శక్తి ఆయుధాన్ని నేను ఉపాయంతో ప్రయోజనం లేకుండా చేశాను. ఓ పాండునందన, ఒక్క విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకో. ధర్మాన్ని లోపింపజేసేవారు, నాశనం చేసేవారు ఎవరైనా సరే నాకు చంపదగిన వారే. నేను వారిని చంపి తీరుతాను. బ్రహ్మ సత్యం దమశ్చౌచం ధర్మో హ్రీహి శ్రీధృతి క్షమా. ధర్మో హ్రీహి శ్రీధృతి క్షమా. యత్ర తత్ర రమే నిత్యం అహం సత్యేన తే శపే. అహం సత్యేన తే శపే. ధర్మాన్ని సంస్థాపనం చేయటానికే నేను శాశ్వతమైన ప్రతిజ్ఞ చేశాను. వేదాలు, సత్యము, ఇంద్రియ నిగ్రహము, శౌచము, ధర్మము, లజ్జ, శ్రీ, ధైర్యము, ఓర్పు ఉండే చోటే నేను సుఖంగా ఉంటాను. ఇక కర్ణుణ్ణి వధించటంలో నువ్వు దుఃఖించకు. అంటే కర్ణుణ్ణి వధించటంలో ఇక నువ్వు దుఃఖించకు, అయిపోయింది. కర్ణుడికి బెదరకు. అతన్ని ఎలా ఎదిరించాలో, ఎలా వధించాలో తగిన ఉపాయాన్ని చెబుతాను. ఓ అర్జున, దుర్యోధనుడిని కూడా భీముడు వధిస్తాడు. దుర్యోధనుడిని కూడా భీముడు వధిస్తాడు. ఇతడి వధోపాయం కూడా ఆ సమయంలో నీకు తప్పకుండా చెబుతాను. ఇప్పుడు శత్రుసేనలో చాలా భయంకరమైన ధ్వని వినిపిస్తుంది. నీ సైన్యాలు 10 దిక్కులకు పారిపోతున్నాయి చూడు. కౌరవుల నీ సైన్యాన్ని నాశనం చేస్తున్నారు. ఇటువైపు యోధులతో ద్రోణాచార్యుడు ఉన్నాడు. ఆయన నీ సైన్యాన్ని చంపేస్తున్నాడు. గమనించు అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 182వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు, ఓ సంజయ, కర్ణుడి వద్ద శక్తి ఆయుధం ఉంది. అది ఒక్క వీరుణ్ణి మాత్రమే చంపుతుంది. తర్వాత అది ప్రయోజనం లేనిది అయిపోతుంది కదా. కర్ణుడు అందరినీ విడిచిపెట్టి దానిని అర్జునుడి మీదే ప్రయోగిస్తే బాగుండేది కదా. మరి ఎందుకు ప్రయోగించలేదు ఆ సమయంలో? ఆ అర్జునుడినే వధిస్తే పాండవులు, సృంజయులు అందరూ మరణించినట్లే లెక్క. అటువంటప్పుడు ఏకవీరుడైన అర్జునుడిని ఎందుకు వధించలేదు? ఎవరైనా యుద్ధానికి పిలిస్తే వెనక్కు తిరగను అనేది అర్జునుడి నియమం. అందువల్ల కర్ణుడు యుద్ధభూమిలో అర్జునుడిని చాలాసార్లు వెతికాడు. కానీ అర్జునుడు యుద్ధభూమిలో కర్ణుడు ఎదుట పడలేదు, ఇంతవరకు పడలేదు. 2 రథికులు మాత్రమే ఎదుర్కొని చేసే యుద్ధాన్ని ద్వైరథ యుద్ధం అంటారు. ఆ యుద్ధంలో అయినా కర్ణుడు అర్జునుడిని ఎందుకు ఎదుర్కోలేదు ఇంతవరకు? అసలు ఎందుకు చంపలేదు? నాకు ఈ విషయాన్ని చెప్పు. ఎందుకు కర్ణుడు ఎత్తుకొని వెళ్ళలేదు అర్జునుడిని చంపటానికి? నిజంగా నా కుమారుడు బుద్ధి లేనివాడు, నిస్సహాయుడు. శత్రువులు అతన్ని మోసం చేశారు.
ఆ పాపాత్ముడు శత్రువులను ఇంకా ఎలా జయిస్తాడు? జయించలేడు. ఆ శక్తి అన్నిటినీ మించి ఉంది. అలాంటి శక్తిని కర్ణుడు ఘటోత్కచుడి మీదకు ప్రయోగించేలాగా శ్రీకృష్ణుడు చేశాడు. శ్రీకృష్ణుడు ఆ అమోఘమైన శక్తిని ఘటోత్కచుడి మీద ప్రయోగించేలాగా చేయటం వల్ల అది వ్యర్థమైపోయింది. ఓ విద్వాంసుడా, కర్ణ ఘటోత్కచుల యుద్ధంలో శ్రీకృష్ణుడికి లాభం కలిగింది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఘటోత్కచుడు కర్ణుడిని చంపినా పాండవులకే లాభం, కర్ణుడు ఘటోత్కచుడిని చంపినా పాండవులకే లాభం. ఘటోత్కచుడి మరణం వల్ల శక్తి ఆయుధం నష్టమైంది కదా. ఇలా 2 విధాల ప్రయోజనం పాండవులకే చేకూరింది. ఇదంతా మేధావి మానవ శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు చేశాడు. పాండవులకు మేలు కలిగించాలని యుద్ధంలో కర్ణుడి చేత ఘటోత్కచుడిని చంపించాడన్నాడు. అప్పుడు సంజయుడు ఇలా అన్నాడు, ఓ మహారాజా, కృష్ణుడు కర్ణుడు చేయాలనుకున్నది తెలుసుకున్నాడు. అందుకే ఘటోత్కచుడిని కర్ణుడితో యుద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. శ్రీకృష్ణుడు కనుక రక్షించలేకపోతే కర్ణుడి బారి నుండి అర్జునుడు తప్పించుకునేవాడు కాదు. ఇప్పటికీ అర్జునుడి వధ అయిపోయేది, యుద్ధం ముగిసిపోయేది, మీరు సంబరాలు చేసుకునేవారు. ఓ ధృతరాష్ట్ర, శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు, సర్వసమర్థుడు. ఆయన కనుక లేకపోతే యుద్ధంలో అర్జునుడు ఎప్పుడో గుర్రాలు జెండా గల రథం మీద నుండి పడిపోయేవాడు. తైస్తేరుపాయై బహుభిః తైస్తేరుపాయై బహుభిః రక్ష్యమాణః స పార్థివ జయత్యభిముఖః శత్రున్ జయత్యభిముఖః శత్రున్ పార్థః కృష్ణేన పాలితః పార్థః కృష్ణేన పాలితః. ఓ మహారాజా, శ్రీకృష్ణుడి చేత నడిపించబడుతున్న అర్జునుడు ఆయా ఉపాయాలతో రక్షించబడుతున్నాడు. శత్రువులను ఎదుర్కొంటూ జయిస్తున్నాడు. అమోఘమైన ఆ శక్తిని విషయంలో శ్రీకృష్ణుడు విశేషమైన ప్రయత్నం చేశాడు. దాని నుండి అర్జునుడిని రక్షించాడు. అలా చెయ్యకపోతే కనుక ఆ శక్తి అర్జునుడిని వెంటనే పడగొట్టి సంహరించేది అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, ఓ సంజయ, నా కుమారుడు అందరికీ శత్రువు. వాడికి సలహాలు ఇచ్చేవాళ్ళు దుష్టులు. అతడెప్పుడూ నేను మహామేధావిని అనుకుంటున్నాడు. జయాన్ని కలిగించే వధోపాయం ఇప్పుడు చేయి దాటిపోయింది. కర్ణుడు కూడా సకల శస్త్రధారులతో శ్రేష్ఠుడు కదా, మహామేధావి కదా. అతడైనా అమోఘమైన శక్తిని అర్జునుడి మీద వేసుంటే బాగుండు కదా. ఓ సంజయ, నువ్వు యుద్ధంలో నా వారి వెంటే ఉంటున్నావు కదా, మధ్యలో యుద్ధం చేస్తున్నావు. అప్పుడు నువ్వైనా ఆ శక్తి ప్రయోగ విషయం గురించి ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, దుర్యోధనుడు ప్రతిరోజు రాత్రిపూట, ఓ కర్ణ, రేపు సర్వసైన్యాలను వదిలి అర్జునుడిని జయించు అని చెబుతూనే ఉన్నాడు. శకుని, నేను, దుశ్శాసనుడు కూడా చెబుతూనే ఉన్నాం. అర్జున వధ కాగానే మనమంతా పాండవులను పాంచాలను మన సేవకులుగా చేసుకుందాం, భోగాలు అనుభవిద్దాం అని కూడా చెబుతూనే ఉన్నాం. లేకపోతే అర్జునుడిని వధిస్తే కృష్ణుడు పాండవులతో ఇంకొక రణభూమిలో నిలబడతాడు. కాబట్టి కృష్ణుడినే వధించు. అసలు కృష్ణుడే పాండవులకు మూలం కదా. కృష్ణాశ్రయాక కృష్ణ బలాగ కృష్ణాశ్రయాక కృష్ణ బలాగ కృష్ణానాథాశ్చ పాండవాగ కృష్ణానాథాశ్చ పాండవాగ కృష్ణః పారాయణం చైషాం కృష్ణః పారాయణం చైషాం జ్యోతిషామివ చంద్రమాగ జ్యోతిషామివ చంద్రమాగ. పాండవులకు శ్రీకృష్ణుడే ఆశ్రయము, శ్రీకృష్ణుడే బలము. నక్షత్రాలకు చంద్రుడిలాగా కృష్ణుడే వారికి అండగా ఉంటాడు. కాబట్టి కర్ణ, పాండవులకు అన్ని చోట్ల
అన్ని వేళల మూలం కృష్ణుడే అని తెలుసుకో. కర్ణుడు శ్రీకృష్ణుడిని వధిస్తే ఈ సమస్త భూమండలం కర్ణుడి వశమవుతుంది. ఏది పిచ్చి పిచ్చిగా వేషం వేసుకున్నారు వీళ్ళు రాత్రి, ఇందులో సందేహం లేదు. శ్రీకృష్ణుడు యదువంశానికి పాండవులకు ఆనందం కలిగించే మహాత్ముడు. అతన్ని సంహరించి నేల కూలిస్తే పర్వతాలు, సముద్రాలు, అడవులతో కూడిన సమస్త భూమి నీకు వశం అవుతుంది అని ప్రతి రాత్రి చెప్పేవారు. కర్ణుడు తెల్లవారుగానే యుద్ధానికి వెళ్ళేవాడు. అర్జునుడిని చంపాలనుకునేవాడు. అయితే శ్రీకృష్ణుడు యుద్ధ సమయంలో ముందు జాగ్రత్తగా ఉండేవాడు. ఆ శ్రీకృష్ణుడి సమీపానికి వెళ్ళేసరికి కర్ణుడికి మోహం ఆవరించేది. అంతేకాదు, అర్జునం చాపి రాధేయాత్, అర్జునం చాపి రాధేయాత్ సదా రక్షతి కేశవః, సదా రక్షతి కేశవః నహ్యేనమైచ్చత్ ప్రముఖే, నహ్యేనమైచ్చత్ ప్రముఖే సౌతేహ్య స్థాపయితుం రణే, సౌతేహ్య స్థాపయితుం రణే. శ్రీకృష్ణుడు కర్ణుడి ఎదుట పడకుండా అర్జునుడిని ఎప్పుడూ ఇంతవరకు రక్షిస్తూ ఉండేవాడు. ఆయన యుద్ధంలో అర్జునుడిని కర్ణుడికి ఎదురుగా ఉంచాలని ఎప్పుడూ అనుకోలేదు. కృష్ణుడు ఎప్పుడూ అమోఘమైన ఆ శక్తిని ఎలా వ్యర్థం చేయాలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. కర్ణుడు ఎదురుపడ్డ సమయానికి ఇతర వీరులను కర్ణుడి ముందు నిలిపాడు. అలా ఆ పురుషోత్తముడు ఆత్మరక్షణ చేసుకున్నాడు. అర్జునుడు ఆత్మ కదా, అర్జునుడిని రక్షించాడు. శ్రీకృష్ణుడు శత్రునాశకుడు, చక్రాయుధుడు. ఆయన గురించి ఆలోచిస్తే ముల్లోకాలను ఆయనను జయించగలవాడు ఎవడూ లేడు. సాత్యకి శ్రీకృష్ణుణ్ణి కర్ణుడి విషయం గురించి ఇలా అడిగాడు. ఓ దేవా, కర్ణుడు శక్తి ఆయుధం మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ఉన్నాడు కదా, మరి కర్ణుడు దానిని అర్జునుడి మీదకి ఎందుకు ప్రయోగించలేదు అని అడిగాడు. శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ఓ సాత్వికి, అహమేవతు రాధేయం మోహయామి యుధాంబర. నేనే కర్ణుడిని నిత్యము మోహితుడిని చేస్తూ ఉండేవాడిని. అందువల్లే అతడు అర్జునుడి మీద శక్తిని ప్రయోగించలేదు. ఆ శక్తి అర్జునుడి పాలిట మృత్యువు. దాని గురించే నేనెప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడిని. దాని మూలంగా నాకు నిద్ర పట్టేది కాదు. ఓ సాత్వికి, ఇప్పుడు ఆ శక్తి ఘటోద్గజుడి మీద ప్రయోగించబడి వ్యర్థమైపోయింది. దాన్ని చూసి అర్జునుడు మృత్యుముఖం నుంచి బయటపడ్డాడని నేను తలుస్తున్నాను. అందుకే నాకు ఎంతో సంతోషం కలిగింది. యుద్ధభూమిలో అర్జునుడిని రక్షించవలసిన బాధ్యత నాది. అతడి కన్నా నాకు తండ్రి, తల్లి, సోదరులు, మీ ప్రాణాలు ముఖ్యమైనవి కావు. ఓ సాత్వికి, ముల్లోకాల కంటే అధికమైనది, దుర్లభమైనవైన వస్తువు ఏదైనా ఉంటే దాన్ని కూడా నేను అర్జునుడు లేకుండా పొందాలని కోరుకోను. అర్జునుడితోనే కలిసి పొందాలనుకుంటాను. అందువల్లనే మరణించిన వాడు తిరిగి బ్రతికినట్లుగా అర్జునుడు ఉన్నాడు. కనుకనే అతన్ని చూడగానే నాకెంతో ఆనందం కలుగుతుంది. అర్జునుడు బ్రతకాలనే ఉద్దేశంతోనే కర్ణుడి వద్దకు రాక్షసుడైన ఘటోద్గజుడిని పంపించారు. ఆ రాత్రి సమయంలో ఒక్క ఘటోద్గజుడు తప్ప కర్ణుడిని ఇంకెవరూ బాధించలేరు. కర్ణుడిని ఎదిరించటానికి ఇంకెవరూ సమర్థులు కారు అన్నాడు శ్రీకృష్ణుడు. ఓ మహారాజా, ధనంజయ హితే యుక్తః తత్ప్రియే సతతం రతః. శ్రీకృష్ణుడు నిరంతరము అర్జునుడికి ప్రియం కలిగిస్తాడు. అర్జునుడి మేలు కోరుకుంటూ ఉంటాడు. ఆ దేవకీ నందుడు సాత్యకికి అలా ఆ విషయాన్ని చెప్పాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 183వ అధ్యాయం. సంజయుడు ఇలా చెప్పాడు. ఓ మహారాజా, యుద్ధం నుంచి వెనక్కు వెళ్ళిన తర్వాత
మా అందరి రహస్య మంత్రాలోచన రాత్రిపూట జరిగేది. అప్పుడు మేము కర్ణుడితో, ఓ కర్ణ, రేపు తెల్లవారగానే ఈ శక్తి ఆయుధాన్ని కృష్ణుడి మీద కానీ అర్జునుడి మీద కానీ ప్రయోగించు అని నిత్యము చెప్పేవారు. కానీ మరునాడు తెల్లవారిన తర్వాత దేవతలు ఆ జ్ఞానాన్ని కర్ణుడికి, ఇతర యోధులకు గుర్తు రాకుండా నాశనం చేసేవారు. అది కర్ణుడు చేసుకున్న చెడు కర్మలకు ఫలం. అది కర్ణుడికి గుర్తే రావటంలే. శక్తి ఆయుధం కృష్ణుడి మీద అయినా కానీ అర్జునుడి మీద అయినా కానీ కర్ణుడు ప్రయోగించాలని రాత్రంతా చెప్పేవారు. తెల్లవారుతానే ఏమైపోయేది, కర్ణుడికి మర్చిపోయేది. కర్ణుడి చేతిలో ఉన్నటువంటి శక్తితో అర్జునుడిని కానీ కృష్ణుడిని కానీ చంపలేదు అంటే అందుకు విధియే ప్రధాన కారణం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు, కృష్ణుడు కర్ణుడిని ఎదురుగా ఎప్పటికీ అర్జునుడిని తీసుకురాలేదు. ఎందుకో కలగలేదు, ఇన్ని రోజులు కలగలే. అటా వస్తూ ఉండగానే ఇంకొకరిని పెట్టేవాడు. అతడి వద్ద ఎప్పుడూ శక్తి శత్రువతకు సిద్ధంగా ఉండేది. దైవం ఆ జ్ఞానాన్ని పోగొట్టడంతో కర్ణుడు దాన్ని ప్రయోగించలేకపోయాడు, మర్చిపోయేవాడట. ఒకవేళ కృష్ణ అర్జునులు ముందు తట్టు వెళుతూ ఉన్నప్పటికి కూడా చూసి ఊరికే ఉండిపోయేవాడట, అంటే మర్చిపోయేవాడు. దైవమాయ చేత మోహింపబడి ఉన్నాడు. ఓ మహారాజా, కర్ణుడు రాత్రిపూట ఘటోద్గజుడిని వధించిన తరువాత మీ పక్షం వారు ఎంతో సంతోషంతో సింహనాదాలు చేశారు. యుద్ధం చేయాలని పాండవ సైన్యం మీదకు వేగంగా విరుచుకొని పడ్డారు. పాండవ సైన్యాన్ని వధించసాగారు. ఇంతలో చీకటి ఎక్కువగా వ్యాపించింది. ధర్మరాజు తీవ్రమైన విషాదాన్ని పొంది భీముడితో ఇలా అన్నాడు, నాయన, కౌరవ సేనను నివారించు. ఘటోద్గజుడి వధ వల్ల నా మనస్సంతా మోహాన్ని ఆవరించింది. నేను మోహితుడనైపోయాను అని ధర్మరాజు కన్నీరు కార్చాడు. మాటి మాటికి నిట్టూర్పులు విడుస్తూ తన రథం మీద కూర్చున్నాడు. కర్ణుడు పరాక్రమాన్ని చూసి ధర్మరాజు మనస్సులో ఘోరమైన కలవరం కలిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు బాధపడుతున్న ధర్మరాజును చూసి ఇలా అన్నాడు, ఓ కుంతీ కుమార, కలత చెందకు. నువ్వు అతి సామాన్య మానవుడిలాగా నీరసపడిపోకు. ఇది నీకు తగదు. లే, పైకి లే, యుద్ధం చేయి. నువ్వే నిరుత్సాహపడితే మనం జయించలేం. మన విజయం సందేహంలో పడిపోతుంది అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు కన్నీరు తుడుచుకున్నాడు. శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ మహాబాహు, నాకు ధర్మం యొక్క గతి తెలుసు. బ్రహ్మహత్యా ఫలం తస్య యహై కృతం నావబుధ్యతే. చేసిన ఉపకారం మర్చిపోయే వారికి బ్రహ్మహత్య పాతకం కలుగుతుంది. ఎవరైనా ఒక చిన్న ఉపకారం చేసినా మర్చిపోతే బ్రహ్మహత్య పాపం. ఆ ఎవరు పుణ్యానికి చేస్తారులే, వాళ్ళు చేయాల్సిందే అన్నప్పటికీ బ్రహ్మను చంపినంత పాపం. అవి రెండూ జరగకూడదు. ఓ కృష్ణ, మేము అరణ్యవాసం చేసేటప్పుడు ఘటోద్గజుడు బాలుడు. అప్పుడు కూడా మాకతడు సహాయం చేశాడు. అర్జునుడు మహాస్త్రాన్ని సాధించడానికి వెళ్ళాడని తెలిసి అతడు కామ్యక వనంలో నా వద్దకు వచ్చాడు. అర్జునుడు మళ్ళీ తిరిగి వచ్చేదాకా మాతో పాటే ఉన్నాడు. గంధమాదన పర్వత యాత్ర చేసేటప్పుడు కట్టాల నుంచి మమ్మల్ని ఘటోద్గజుడే గట్టెక్కించాడు. బాగా అలసిపోయిన ద్రౌపదిని ఘటోద్గజుడే వీపు మీద మోశాడు. ఓ ప్రభు, యుద్ధాలు మొదలైనప్పటి నుంచి నాకు తోడుగా ఉన్నాడు. మహాయుద్ధంలో నా కోసం దుష్కరమైన కార్యాన్ని చేశాడు. ఓ కృష్ణ, నాకు సహదేవుడి మీద ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ ఘటోద్గజుడి మీద కూడా ఉంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.